यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆదివారం నాటి ప్రత్యేక కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి మరియు 108 పాదాల వారికి ఈ వారమంతా కూడా గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంటుంది, ఏ రోజుల్లో వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కూడా ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ వారం యొక్క విశిష్టతలు, ఆ విశిష్టతల రోజుల్లో మనం ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఏ దిశ వైపు తిరిగి మనం భోజనం చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 12వ తారీఖు ఏప్రిల్ నెల 2015 సంవత్సరం. శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, తిథి బహుళ అష్టమి సాయంకాలం 4:38 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 2:40 వరకు, వర్జం పగలు 11:28 నుంచి 1 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:27 నుంచి 5:17 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండం పగలు 12 నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇప్పుడు మనం ఈ వారం విశిష్టతలు తెలుసుకుందాం. ఈ వారం 14వ తారీఖు మంగళవారం మేష సంక్రమణం, అంటే సూర్యుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశించినటువంటి ఒక పుణ్యమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ఈ మేష సంక్రమణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా యథాశక్తిగా దాన ధర్మాలు ఆచరించడం, మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు తమిళ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే తమిళనాడు వారు ఈరోజు ఉగాది పండుగను జరుపుకుంటారు. 17వ తేదీ శుక్రవారం మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజు శివాలయాల్లో శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వారం నవగ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. అంటే ఈ వారం అంతా కూడా ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. ఈ వారం మేషంలో కుజ బుధులు, వృషభంలో శుక్రుడు, కర్కాటకంలో గురుడు, కన్యలో రాహువు, వృశ్చికంలో శని, మీనంలో రవి కేతువులు. 14వ తారీఖు నుంచి మేషంలో రవి సంచరిస్తారు. అలాగే మకరం, కుంభం, మీన రాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆలోచనలు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విచిత్రమైన సంఘటనలు కొన్ని మేషరాశి వారికి ఎదురవుతాయి. వీరి ఆశయాలు మాత్రం నెరవేరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా మేషరాశి వారికి గ్రస్తి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారికి రావాల్సిన బాకీలు వసూలై వీరి అవసరాలు తీరుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాల నిర్వహణతో ఈ వారం మేషరాశి వారు బిజీగా గడుపుతారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు కూడా తీరుతాయి. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా చుకాకు కలిగించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సజావుగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి నూతన పదవులు వరించే అవకాశం ఉంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు. గురువారం ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు, మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. భరణి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు, అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి. మంగళవారం భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం, వాహన యోగ సూచనలు. కృతికా నక్షత్రం 1వ పాదం వరకు బుధవారం ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం. శనివారం పనుల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటుంది. కావున శనివారం జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం మేషరాశి వారు ఈ వారం అంతా కూడా పూజించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం అనూహ్యమైన రీతిలో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వీరి ప్రతిపాదనలకు అందరూ కూడా ఆమోదం తెలియజేస్తారు. కార్యరంగంలోకి దిగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే దీర్ఘకాలిక రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. ధనలాభం కూడా ఈ వారం వీరికి ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల మరింత ఆదరణ చూపుతారు. శుభకార్యాలు కూడా జరుగుతాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. కళాకారులకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి.
నక్షత్ర పరంగా చూస్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి బుధవారం ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం. శనివారం పనుల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. రోహిణి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం కార్య సిద్ధి, వీరి పరపతి కూడా మంగళవారం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి, జాగ్రత్త వహించాలి. మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు కూడా వీరికి శుక్రవారం కాస్త అధికంగా ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి లాభ సూచనలు. శత్రువుల మీద కూడా బుధవారం రోజు విజయం సాధిస్తారు. శనివారం ప్రయాణాల్లో మార్పులు, చేర్పులు, ధన వ్యయం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. కావున శనివారం జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారమంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పనుల్లో జాప్యం కాస్త అధికంగా ఉంటుంది. ఆలోచనలు ఏవి కూడా వీరికి ఈ వారం స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా అకస్మాత్తుగా నెలకొంటాయి. కావున జాగ్రత్త వహించాలి. కష్టానికి తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అవరోధాలు, ఆటంకాలు అధికమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు. రుణాల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో వీరు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు కూడా తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని ఈ వారం బాధిస్తాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. కళాకారులకు మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి బుధవారం ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆస్తి లాభ సూచనలు, శత్రువులపై విజయం కూడా సాధిస్తారు. శనివారం వీరు ప్రయాణాల్లో మార్పులు చేసుకుంటారు. ధన వ్యయం కూడా శనివారం వీరికి అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ఖర్చులు, శ్రమాధిక్యంగా ఉంటుంది. గురువారం కార్యసిద్ధి, సంఘంలో పలుకుబడగలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. పునర్వసు నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల వారికి సోమవారం నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటారు. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. శుక్రవారం శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనకనక వస్తు లాభాలు. ఇక పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం ఈ రాశి వారికి అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా ప్రతినిత్యం శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. శ్రమ తప్ప ఫలితమంతగా కనిపించదు. వీరికి బాధ్యతలు ఈ వారం మరింతగా పెరుగుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. నూతన రుణాలు కూడా చేయక తప్పదు. కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. వీరి ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు ఆటంకాలు కల్పిస్తారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఉదర, నేత్ర సంబంధ రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరిని బాధిస్తాయి. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి కోరుకున్న పదవులు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శుక్రవారం శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు. ఇక పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం వివాదాలు, ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. శనివారం మాత్రం శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు, వాహన యోగ సూచనలు. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం వివాదాలు, కుటుంబ చికాకులు అధికమవుతాయి. బుధవారం భూ సంబంధిత విషయాలను, వాహన సంబంధిత విషయాల్లోనూ మంచి లాభాలు చేతికంతాయి. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో బుధవారం రోజు అందులో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆహ్వానాలు, గ్రీటింగులు కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల ఆదరణ వీరికి లభిస్తుంది. సహాయం కూడా అందుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం తప్పదు. వ్యాపార ఉద్యోగుల వారికి చక్కని పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి ఒత్తిడిలు కూడా తొలగుతాయి. సన్మానాలు, సత్కారాలు. మఖానక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం కార్యక్రమాల్లో అవాంతరాలు అధికంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కూడా తలెత్తుతాయి. బుధవారం వీరు శుభవార్తలు అందుకుంటారు.
ఆకస్మిక ధనలాభ సూచనలు. పుబ్బా నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం వాహన యోగం, ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం కూడా అందుకుంటారు. శుక్రవారం ప్రయాణంలో మార్పులు చేర్పులు, వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. శనివారం వివాదాలు అధికమవుతుంది. మానసిక ఆందోళన కూడా శనివారం వీరికి అధికమవుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సూర్య భగవాన్ని ప్రతినిత్యం పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యరాశి వారు వివాహ ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ కూడా వీరికి పెరుగుతుంది. చిరకాల ప్రతిష్టలు కూడా స్నేహితులుగా మారతారు. చిరకాల మిత్రులను కలుసుకుని వారితోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కన్యరాశి వారి కష్టానికి సేవలకు తగిన గుర్తింపు ఈ వారం లభిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు. ఇక రుణ బాధల నుంచి కూడా వీరికి కొంతవరకు ఈ వారం విముక్తి కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలతోటి ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రులతోటి గడుపుతారు. కుటుంబ సభ్యులు కూడా వీరికి అంతా కూడా సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఈ వారం వీరికి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. కళాకారులు నూతన ఉత్సాహంతో ఈ వారం గడుపుతారు. కళారంగం వారికి సన్మానాలు కూడా ఉండవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సోమవారం ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. శనివారం వివాదాలు అధికమవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. హస్త నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ధనలాభం, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. శుక్రవారం వివాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు బుధవారం కార్యజయం, ఆస్తిలాభ సూచనలు. శనివారం మానసిక ఆందోళన అధికమవుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఇక కన్యరాశి వారికి ఉత్తర దిశ ప్రయాణాలు ఈ వారం అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివార్థం చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు చేపట్టిన పనులు ఈ వారం ముందుకు సాగవు. కష్టానికి కూడా ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి నెలకొంటాయి. బంధువులతోటి స్నేహితులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన బాకీలు చేతికందవు. రుణాలు సైతం చేయక తప్పదు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే నరాల సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు సూచనలు అవసరమని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు బుధవారం కార్యజయం, ఆస్తి లాభ సూచనలు. శనివారం మానసిక ఆందోళన అధికమవుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. మానసిక ఆందోళన, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. శనివారం శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన వస్తులాభ సూచనలు. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు సోమవారం అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తప్పకపోవచ్చు. శుక్రవారం కార్యజయం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. తులారాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు, ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి కూడా తీవ్రంగా విభేదించాల్సిన సందర్భాలు కొన్ని ఎదుర్కొంటారు. ఒక సంఘటన కూడా వీరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా చూస్తే కొత్తగా రుణాలు చేయాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. కొంత డబ్బు కూడా చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కావున డబ్బు విషయంలో కూడా ఈ వారం వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు చుట్టుముట్టి గందరగోళానికి గురవుతారు. ఆరోగ్యపరంగా జ్వరము వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దూరమవుతాయి. నక్షత్రపరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం అనుకోని సంఘటనలు, ఇంటా బయట చికాకులు, ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. శుక్రవారం కార్యజయం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనురాధ నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ధన నష్టం అధికంగా ఉంటుంది. చికాకులు కూడా అధికమవుతాయి. శనివారం కుటుంబ సౌఖ్యం, విందు వినోదాల్లో పాల్గొంటారు. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. పరిచయాలు కూడా పెరుగుతాయి. వస్తు లాభాలు. బుధవారం పనులు వాయిదా పడతాయి. విలువైన సామాగ్రి చేజారే సూచనలున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచి రాశి.
ధనురాశి వారి శ్రమ వృధా అవుతుంది. ఆలోచనలేవి కూడా కలిసి రావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. వాహనాలు నడిపేటప్పుడు, ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, ఆభరణాలు తాము వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ వారం ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. రుణదాతల ఒత్తిడి కూడా అధికమవుతుంది. కుటుంబ పరంగా చూస్తే కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. మంచి మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు వీరిని చెడుగా అర్థం చేసుకుంటారు. కావున ధనురాశి వారు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధ రుగ్మతలు బాగా బాధిస్తాయి. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఒడిదుడుకులు మరింతగా అధికమవుతాయి. కళారంగం వారికి నిరుత్సాహంగా గడుస్తుంది. నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. గురువారం ఖర్చులు అధికమవుతాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వాహన యోగ సూచనలు. బుధవారం పనుల్లో అవాంతరాలు, కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. కావున బుధవారం జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్య జయం కూడా కలుగుతుంది. గురువారం వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ చికాకులు కూడా గురువారం అధికమవుతుంది. ఇక ధనురాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే అన్నపూర్ణాదేవిని పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈ వారం ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వీరి సేవలకు తగిన గుర్తింపు కూడా వస్తుంది. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. కష్టానికి తగిన ఫలితం కూడా కనిపిస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. ఆరోగ్యం గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారికి కొంత కుదుట పడుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవి యోగ సూచనలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సోమవారం ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. గురువారం ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం శుభవార్తలు అందుతాయి. కుటుంబ సౌఖ్యం, విందు వినోదాల్లో పాల్గొంటారు. శుక్రవారం వీరికి బంధు విరోధాలు ఏర్పడతాయి. కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఉద్యోగ లాభ సూచనలు. శనివారం పనులేవి కూడా ముందుకు సాగవు. నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు. ఇక మకర రాశి వారు ఈ వారం ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఇంతకాలం పడిన శ్రమ వృధా అవుతుంది. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా విమర్శలను ఎదుర్కొంటారు. బంధువులతోటి కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికమవుతుంది. చోర భయం అధికంగా ఉంటుంది. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కావున జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణదాతల ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. కొంత సొమ్ము చేజారే అవకాశం కూడా ఉంది. కావున జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరిపై విమర్శలను సంధిస్తారు. ఓపిక, సహనంగా మెలగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి సామాన్యంగా గడుస్తుంది. కళారంగం వారికి చికాకులు మరింతగా పెరుగుతాయి. నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి బుధవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఉద్యోగ లాభ సూచనలు. శనివారం పనులు ముందుకు సాగు. నిర్ణయాల్లో మార్పులు, చేర్పులు. శతభిష నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. గురువారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వస్తు లాభాలు. ఇక పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సోమవారం ఖర్చులు అధికంగా ఉంటాయి. విచిత్రమైన సంఘటనలు కూడా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఇక ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ని యథాశక్తిగా పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. వస్త్ర లాభాలు. ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే ఈ వారం అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా పూర్తవుతాయి. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. విద్యార్థులు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం ఈ రాశి వారు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు. రుణ భారాలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా శుభకార్యాల నిర్వహణతో ఈ వారం సందడిగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే మీనరాశి వారికి గతం కంటే కూడా ఈ
శనివారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కళారంగం వారికి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం ఖర్చులు అధికమవుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేశారో వాటిలో విజయం చేకూరుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. శనివారం శుభవర్తమానాలు అందుకుంటారు. అదనపు ఆదాయం కూడా ఉంటుంది. వాహన యోగ సూచనలు. ఇక రేవతి నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దుబారా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం, వస్తు లాభాలు. ఇక ఈ వారం మీనరాశి వారికి దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం, దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా ప్రతినిత్యం మనం భోజనం చేసే సమయంలో ఏ దిశకు తిరిగి భోజనం చేస్తే మనకు ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మనం ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఏ దిశ వైపు తిరిగి భోజనం చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. తూర్పు వైపుగా తిరిగి మనం భోజనం చేయడం వల్ల ఆయువు పెరుగుతుంది. దక్షిణముఖంగా భోజనం చేయడం వల్ల కీర్తి పెరుగుతుంది. పడమర దిశగా తిరిగి మనం భోజనం చేయడం వల్ల సంపదలు పెరుగుతాయి. అదేవిధంగా ఉత్తర దిశగా తిరిగి మనం భోజనం చేయడం వల్ల మనకు మోక్షం కలుగుతుందని మన మహర్షులు తెలియజేశారు. కాబట్టి మనకున్నటువంటి సమస్యలను బట్టి మనం ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నామో దాన్ని అనుసరించి అటువైపుగా తిరిగి ప్రతినిత్యం భోజనం చేయడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.